హాయ్, హలో. నేను మీ రవీంద్ర. మరికొద్ది నెలల్లో అంటే 2027లో 14వ వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. కాబట్టి గతంలో జరిగిన 13 వరల్డ్ కప్ విశేషాలను, అందులో భారత్ కనబరిచిన విశేషాలను మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను. మొట్టమొదటి వరల్డ్ కప్ 1975లో జరిగింది. ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. భారత్ ఒకే ఒక మ్యాచ్, అది కూడా పసికోన ఈస్ట్ ఆఫ్రికా మీద మాత్రమే గెలిచి గ్రూప్ స్టేజ్లో ఇంటి ముఖం పట్టింది. లార్డ్స్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి వరల్డ్ కప్ను క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో సొంతం చేసుకుంది. రెండవ వరల్డ్ కప్ 1979లో ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. ఈ టోర్నమెంట్లో కనీసం ఒక మ్యాచ్ కూడా గెలవకుండానే భారత్ వెనుక జరిగింది. లార్డ్స్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ హోమ్ టీం అయిన ఇంగ్లాండ్ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి మరోసారి ఛాంపియన్గా అవతరించింది. 1983లో జరిగిన మూడో వరల్డ్ కప్లో ఇండియా తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ అయిన వెస్టిండీస్తో తలపడింది. యశ్పాల్ శర్మ వీరోచిత బ్యాటింగ్కి తోడు టీమిండియా సమిష్టిగా పోరాడి 60 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 262 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన వెస్టిండీస్ను కేవలం 228 పరుగులకు ఆల్అౌట్ చేసింది. రోజర్ బిన్నీ, రవిశాస్త్రి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు సాధించారు. దాంతో ఇండియా వెస్టిండీస్పై 34 పరుగుల తేడాతో విజయం సాధించి మొట్టమొదటి షాక్ ఇచ్చింది. రెండవ మ్యాచ్లో జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగినటువంటి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్పై ఓటమితో సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇండియా తన చివరి 2 మ్యాచ్లు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లను గెలిస్తేనే సెమీస్కి చేరుతుంది. అలాంటి తరుణంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఇండియా తొలుత బ్యాటింగ్ చేస్తూ కేవలం 17 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఇక ఇండియా ఓటమి లాంఛనమే అనుకున్న దశలో బ్యాటింగ్కి వచ్చాడు ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. వచ్చి రాగానే జింబాబ్వేపై ఎదురుదాడి మొదలుపెట్టి 6 సిక్సర్లు 16 ఫోర్లతో స్టేడియం మొత్తాన్ని హోరెత్తిస్తూ కేవలం 138 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఇండియా 60 ఓవర్లలో 8 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం జింబాబ్వేను 235 పరుగులకు ఆల్అౌట్ చేసి ఇండియా విజయం సాధించింది. ఇండియా గ్రూప్ స్టేజ్లో తన చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాపై 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. సెమీస్లో ఇంగ్లాండ్ను తన సొంత గడ్డపై 6 వికెట్ల తేడాతో ఓడించి సగర్వంగా ఫైనల్కి చేరింది. అది జూన్ 25, 1983. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. 1975, 1979 2 వన్డే వరల్డ్ కప్లను గెలుచుకున్న అరివీర భయంకర వెస్టిండీస్తో ఇండియా ఫైనల్లో తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 183 పరుగులకు ఆల్అౌట్ అయింది. అంతా వెస్టిండీస్ 3వ ప్రపంచ కప్ను కూడా సొంతం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ భారత ఆటగాళ్లు మదన్ లాల్, మహేంద్ర అమర్నాథ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశారు. టోర్నీ మొత్తం తన బ్యాటింగ్తో అదరగొట్టిన వివ్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్ను కెప్టెన్ కపిల్ దేవ్ 25 గజాల దూరం వెనుకకు పరిగెత్తి ఒడిసిపట్టుకున్నాడు. దాంతో ఇండియా గెలుపు లాంఛనమైపోయింది. వెస్టిండీస్ను 140 పరుగులకే ఆల్అౌట్ చేసి 43 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి 1983 ప్రుడెన్షియల్ వన్డే వరల్డ్ కప్ను కపిల్ సేన సగర్వంగా ముద్దాడింది.